Welcome to Channel 5 News. నా పేరు సునీత. నేను చాలా రోజు ఇట్లా పనికెళ్తానండి. అసలకి గేట్లేసేది చాలా లేట్ అయిపోయేది అసలకి. ఇటు అసలు రోడ్డే లేదు. ఇది తీసినాక బాగుంది ఇప్పుడు. బండ్లు పోయేదానికి కూడా బాగుంది. మా పిల్లలు స్కూలుకెళ్ళాలన్నా కూడా గేట్లేసేసి చాలా లేట్ అయిపోయేది. ఇప్పుడు అదేం లేదు. మాకు చెప్పినట్టు అన్నీ చేశాడాయన. స్తంభాలు లేవు. అసలు లైట్లు ఎలిగేయి గాదు ఇక్కడ. స్తంభాలేపిచ్చేసాడు. లైట్లేపిచ్చాడు. చాలా బాగుందిప్పుడు. చాలా సార్లు పాములు గూడా తిరిగేవి. నేను చాలా సార్లు ప్రతాప్ కుమార్ అద్దె దగ్గరికెళ్ళి గూడా అప్పుడు నేను ఉన్నప్పుడు చెప్పాను. పాములన్నా నాకు ఇళ్ళలోకి రాకుండా ఉంటాయా అని అడిగాడాయన. జోకులేసేసాడాయన. కానీ ఈయన ఇలా కాదు మేమెళ్ళినప్పుడు, సరేనమ్మా మీరు పోండి నేను సంబాలేపిస్తానని చెప్పి మేము అద్దె పెట్టితే, మాకేదైనా కావాలంటే అన్ననడిగితే శివన్నడిగితే చేపిచ్చేవాడు. ఏదైనా సమస్యొచ్చినా గూడా ఆయనని అడుగుతున్నాం మేము. అన్న మాకిది లేదన్నా ఏదన్నా చెప్తున్నాడు. చాలా ఇప్పుడు బాగుందండి రోడ్డు. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది. ఈ గేట్ వల్ల మాకేమి ఇబ్బంది గూడా లేదు. చాలా మంది ఒక మాటలు అన్నా గూడా మాకిది మాత్రం నచ్చింది. 2 స్తంభాలుగా నేసారు, ఎత్తులుగా నేసారంటే చాలా ఇంకా బాగుంటదండి. మాకిది బాగా జరిగిందండి. నమస్కారం అండి. నా పేరు నీరజ. ఇక్కడ వెళ్ళేదానికి వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉండింది గేట్ ద్వారా. ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ చేసిన దానివల్ల చాలా ఈజీగా ఉంది. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ చాలా బాగుంది. సార్ మాకు చెప్పారు ఎలక్షన్ అప్పుడు, ఇట్లా అండర్ బ్రిడ్జ్ చేస్తున్నాము మీకు ఏం ఇబ్బంది ఉండదని. సార్ చెప్పినట్టు మాకు చేశారు. చేసిన దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అందువల్ల ఇప్పుడు గేట్ వేసి పిల్లలకి చాలా ఇబ్బంది అయ్యి 4, 5 ట్రైన్లు పోయి గంట, 1.5 గంట అలా పట్టేది. ఇప్పుడు అలా ఏం లేదు, చాలా బాగుంది. ఎవరెవరో ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు సార్ వల్ల, ఇట్లా అండర్ బ్రిడ్జ్ చేశారు, గేటు తీయటం లేదనని. అవన్నీ వేస్ట్ మాటలండి. మాకైతే చాలా బాగుంది, పిల్లలకి ఇబ్బంది లేదు. ఇప్పుడు సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మేము. మాది వినాయక కాలనీ. మీ అందరికీ నమస్కారం. మాకు ఈ అండర్ బ్రిడ్జ్ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మూసేశారు. అక్కడ ఫ్రీగా వెళ్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే సార్ మీద ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇలాగని. అలాంటివన్నీ ఏం పట్టించుకోవద్దు. ఎవరు కూడా ఏం అనొద్దు సార్ని. మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఎవరికి ఏం ఈర్ష్యాభావాలు ఎవరికి అవసరం లేదు. ఎవరు చెయ్యొద్దు. ఒకరు చెయ్యరు, ఇంకొకరిని చేయనీరు అన్నట్టుగా చెయ్యరు. చేసే వాళ్ళని చేయనిచ్చి సార్ని ముందుకు తీసుకొస్తే ప్రజలందరికీ కూడా బాగుంటది. ఈ కావలి నియోజకవర్గంలో ఫస్ట్ గా మనకి సారు మంచి పని చేశాడు. దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇంకా ఇంకా మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు సారు. మాకు ఇప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగితే మా కాలనీలో రవి అతను ఉన్నాడు. అతనికి చెప్తే పనులన్నీ కూడా చేకూరుస్తున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగానే సాగిస్తున్నాడు సార్. నా పేరు రాధ. మాది ఇందిరమ్మ కాలనీ. ఈ గేటు వల్ల సమస్యగా ఉండేది. ట్రైన్లు వస్తావు, ఏదైనా హాస్పిటల్కి రావాలన్నా 2, 3 ట్రైన్లు పోయేదాకా ఉండాల్సి వచ్చేది. టౌన్లో బాగుంటే గంట అట్ట పట్టేది, టైం పట్టేది. ఇప్పుడు అట్లా లేదు సార్. మాకు అండర్ బ్రిడ్జ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో కల్లా టౌన్లోకి వెళ్తున్నాము. ఏ ఇబ్బందులు వచ్చినా కానీ త్వరగా వెళ్ళేసి తీసుకొని వచ్చేస్తాము. స్కూల్ బస్సులు రావాలన్నా కానీ గేటు వల్ల పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా, ఇంకా టైం అయిపోతుంది, పొద్దుపోతుంది అనే లెక్కలో ఉండేవాళ్ళని. ఇప్పుడు ఆ బాధ లేకుండా అండర్ బ్రిడ్జ్ చేసిన తర్వాత మా పిల్లలు మా టయానికి వచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది సార్. నా పేరు అరుణ. మాది వినాయక కాలనీ. మాకేదైనా ఇబ్బంది అయినా చేసినా ఈ రేత్రిపూట మొన్న మా నాన్నకు బాగలేకపోతే అంబులెన్స్ బిల్లు వలన రాలా. అటు నుంచి తీసుకొని జాగ్రత్తగా ముగ్గురు నలుగురు పట్టుకొని తీసుకొని ఆమెను వెళ్ళాల్సి వచ్చింది. ఇది ఇవన్నీ ఈడకొస్తేమో ఇదేమో ఇబ్బంది అయిపోయాయి. ఏ ట్రైన్ 2, 3 పోయేదాకా తీరైపోయా. అదైతే కొంత అవి వచ్చేటట్టుగా మాకు కూడా బాగుంటుందని మాకు అదే ఇబ్బంది. అంబులెన్స్ వచ్చేదానికి గానీ, ఆటోలు గానీ ఏయైనా సరే వచ్చేదానికి, చేసేదానికి మాకు అందుబాటులో ఉంటే బాగుంటది. బాగలేని మనుషులు గదా! అట్లుండేది అంతా బాగలేని మనుషులు. మా ఇంట్లో ప్రస్తుతం బాగలేని మనుషులే ఉంటారు. మాకు గూడా ఇబ్బందే. అదే మా ప్రాబ్లమ్ గూడా అదే. సార్ నా పేరు ఫరీదా. మేము ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా అమ్మాయి నరక్ జాబ్ చేస్తుంది. డ్యూటీకి పోవాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. అక్కడేమో కేసులు అని పనులు చేస్తారు. ఇక్కడేమో గేట్ వేసేస్తారు. భలే ఇబ్బంది పడేది. ఇప్పుడు బాగుంది మాకు. అదే పిల్లలు ఒక్కరే వచ్చి పోవాలంటే ఇబ్బందిగా ఉంది. కొద్దిగా లైట్లు కూడా వేస్తే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేయలే ఈడ. ఈసారే చేశారు. మాకు రోడ్లు వేసి స్తంభాలు వేసేస్తే ఆడ ఇంకా బాగుంటుంది. ఆడపిల్లలు జాబ్లకి పోయి రావాలంటే కష్టంగా ఉంది. హాస్పిటల్ పోవాలన్నా ఏ ఇబ్బంది వచ్చినా
ఈ గేట్ తీసేదాకా ఉండేది. ఇప్పుడు అట్టేం లేదు ప్రాబ్లం. బాగా పోయి వస్తున్నారు. నా పేరు సుమతి. మాది వినాయక్ కాలనీ. 8 ఇయర్స్ గా నేను ఇక్కడ ముసునూరులో ఉంటున్నాము. ఎప్పుడు ఈ దాని నుంచి వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఒకవేళ హెల్త్ బాగలేక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుండేది. అరగంట అయినా 15 నిమిషాలైనా ఆగి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. మాకు ఇక్కడ అండర్ బ్రిడ్జి పడిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా, చేయాలన్నా అన్నిటికీ బావుంది. హ్యాపీగా ఉంది. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. అంతా మంచే జరిగిందనుకుంటున్నాము. నేను చంద్రబాబు నాయుడు కాలనీలో 17 ఏళ్ల నుంచి నివసిస్తున్నాను. నేను ఈ కాలనీలోకి వచ్చేటప్పటికి కరెంటు లేదు, తాగునీరు లేవు. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అప్పుడు ఈ గేటుతో మేము సతమతమై ఎంతోమంది పాములు కరిచిన వాళ్ళు, ఎంతోమంది గర్భవతులు, పేర్లతో సహా చెప్తాను నేను, 13 మంది ఈ గేట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్కి పోవడానికి వీలుగాక వాళ్ళు గేటు తీయక, ఏదో సాక్ష్యం ఆయన ఆ పెద్ద ఆయనకి పెరాల్సిస్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోవడానికి గేట్ వాళ్ళని కాళ్ళు పట్టుకొని బతికినాడితే వాళ్ళు తీక నానమైన తంటాలు పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడి నుంచి నివసిస్తూ మొన్న ఎలక్షన్కి ముందు మా కష్టాలు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారికి మేము అందరం కలిసి, మా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి చెప్పాం, అయ్యా మా పరిస్థితి ఇది, తొందరగా మాకు ఈ గేట్ ఎత్తేసి అండర్ పాల్స్ ఏదో బ్రిడ్జి కట్టించి, అవి బ్రిడ్జి అన్న కట్టించు, చిన్న బ్రిడ్జి అన్న కట్టించు, మా ప్రాణాలను కాపాడయ్యా, అందుకని మేము ఎక్కువ అడగం అని చెప్పాం. దానికి ఆయన స్పందించి దానికి ముందు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు రాముడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేశారు. ఆయనకు కూడా అదే విధంగా చెప్పుకున్నాము. ఆయన మాకేం మేలు చేయలేదు కాదు కదా, కనీసం తాగునీరు కూడా అందిలేకపోయినాడు. ఈరోజు తాగునీరు, కరెంటు, అండర్ పాస్ బ్రిడ్జి అవన్నీ కావ్య కృష్ణారెడ్డి గారి పుణ్యాన మేము అనుభవిస్తున్నాం. కొంతమంది కళ్ళు ఉండి చూడలేని కబోదులు, కొంతమంది చెవులుండి వినపడిని ఉన్మాదులు ఈ విధంగా పాంప్లెట్ వేసి కావ్య కృష్ణారెడ్డి మీద బెదిరియాలని ఈ పాంప్లెట్ల మీద వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. కానీ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక మహాశక్తి. ఆయన ఇట్లాంటి పాంప్లెట్లకి, ఇట్లాంటి నోటి మాటలకి దడుచుకునే వ్యక్తి కాదు. అది ఒక మహాశక్తి. ఆ శక్తిని కలిగడం ఇటువంటి పూర్వముఖుల వల్ల కాదు. కాబట్టి ఆ అండర్ పాస్ బ్రిడ్జి వల్ల మేము, మా కుటుంబాలు చాలా చక్కగా పోవడం రావడం, స్కూల్ బస్సులు టయానికి మా పిల్లల్ని స్కూల్కి చేరుస్తున్నాయి, హాస్పిటల్కి పోవాలంటే టయానికి మేము హాస్పిటల్కి వెళ్తాం. అలాంటివి మాకు చాలా మేలుగా చేశాడు. ఇప్పుడు ఆ శివాలయం కానీ ఇక్కడికి సిమెంట్ రోడ్డు వేస్తున్నాడు. ఈ రోడ్డు కూడా త్వరతగతిన, అందులో కావ్య కృష్ణారెడ్డి ఒక ఎమ్మెల్యే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆరితేరినటువంటి ఒక నాయకుడు. ఎంఆర్ఓకి, ఆర్డీఓకి తెలియని విషయాలు కూడా కావ్య కృష్ణారెడ్డికి తెలిసినటువంటి దిట్ట. ఈ రోడ్డు ఎట్ట రావాలా, ఎట్ట వేయాలా అనేదానికి ఆయన ముందుగానే, బ్రిడ్జికి ముందుగానే ఆయన మైండ్లో ఒక ప్లాన్ ఉంటుంది. ప్లాన్ ప్రకారమే జెండాలు పాతారు. రేపల్లుళ్ళు బుల్డోజర్లు వస్తున్నాయి, మాకు దావ చూపిస్తారు. అదేవిధంగా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మిమ్మల్ని కానీ మా ఎమ్మెల్యేని కానీ ఆ రోడ్డుకి లైట్లు, రాత్రి 11 గంటల దాకా పోలీసు వారి రక్షణ కల్పించమని మా ఇందిరమ్మ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, వినాయకుడి కాలనీ, అట్టల ఫ్యాక్టరీ, కిరణ్ వార్డు, ఈ అన్ని కాలనీల ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుంటాం. నా పేరు వెంకటరమణయ్య అండి. నేను ఇక్కడ వినాయక కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఈ 15 సంవత్సరాల్లో ఈ ట్రాక్ ద్వారా వచ్చినప్పుడు కనీసం గంట నుంచి కనీసం ఎట్లేదన్నా 45 నిమిషాలు, గంట ఆ ప్రాంతం అయ్యేది. 3 ట్రైన్లు 3 ట్రాక్లు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు ఈ ట్రాక్తో సంబంధం లేకుండా కృష్ణారెడ్డి గారి దయ వల్ల మాకు అండర్ పాస్ బ్రిడ్జి ఓపెన్ అయింది. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు టౌన్కి వెళ్తున్నాం, టౌన్ నుంచి వస్తున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మాకు అప్పుడు ఈ ట్రాక్ ఉన్నందువల్ల ఏదన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే 108కో లేకపోతే ఎవరికో ఫోన్ చేస్తే ఈ ట్రాక్ ఉండడం వల్ల కనీసం వాళ్ళు అరగంట ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అందరం ఇబ్బంది పడుతూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా
మాకు కృష్ణారెడ్డి గారు అండర్ పాస్ చేశారండి. మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ కూడా చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ రోడ్లు అయ్యాయని కూడా మా కృష్ణారెడ్డి గారు మా పట్ల మాకు సానుభూతితోటి ఆ రోడ్లు కూడా వేపిస్తానని మేము అనుకుంటున్నాం. మాకు ఈ ట్రాక్ కంటే కూడా మాకు ఆ అండర్ పాస్ అనేది చాలా వరం అండి. కాబట్టి దయచేసి కృష్ణారెడ్డి గారు బాగుండి మాకు ఇంకా పనిచేయాలని కోరుకుంటున్నాం.